ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతువే నమః. ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, ఈరోజు మనం ఏప్రిల్ నెల 2026 మేషరాశి వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో చెప్పుకుందాం. మేషరాశి వారు అంటే మనకి తెలుసు, అశ్విని 4 పాదాల వారు, భరణి 4 పాదాల వారు, కృత్తిక 1 పాదం వారు, ఈ 9 పాదాల వారు కూడా మేషరాశి కిందకి రావడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చిన సందర్భంలో మేషరాశి వారికి నెల మొదట్లో ఏప్రిల్ 1, 2 తారీఖుల్లో గ్రహాల యొక్క గతులు ఎలా ఉన్నాయో మనం కనుక గమనించినట్లయితే, వీరికి లగ్నంలో శుక్రుడు చాలా అనుకూలంగాను, అదేవిధంగా లాభస్థానంలో రాహువు, బుధుడు, శుక్రుడు, రాహువు, బుధుడు, కుజుడు, వీళ్ళు ముగ్గురు కూడా చాలా అనుకూలంగా ఉన్నారు. మనకు తెలుసు 11వ స్థానంలో ఏ గ్రహం ఉన్నా కూడా అనుకూల ఫలితాలు ఇస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా వీరు ముగ్గురు అనుకూలంగా ఉండగా శని, రవి వ్యయంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నారు. గురువు 3లో వ్యతిరేక ఫలితాలు, కేతు 5లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే మొత్తం మీద రాహువు, బుధుడు, కుజుడు, శుక్రుడు, ఈ 4 గ్రహాలు అనుకూలంగా ఉండగా మరో 4 గ్రహాలు వీరికి వ్యతిరేకంగా ఉన్నాయి. అంటే శని, రవి, గురు, కేతువులు వ్యతిరేకంగా ఉన్నారు. దీన్ని పరిశీలించినట్లయితే 1, 2 తారీఖుల్లో ఉన్నంతలో ఈ నెల మొత్తం మీద మొదటి 2 రోజులు కూడా వీరికి పూర్తి అనుకూలమైనటువంటి స్థితి ఉంది. ఎలా ఉంది? వీరికి రాహు లాభంలో ఉండడం అనేది కంటిన్యూస్గా, రాహు ఎప్పుడు లాభంలోనే ఉంటాడు నెలంతా కూడా, నెల కాదు మరి కొన్నాళ్ళ పాటు. దానివల్ల రాహు మీకు శుభ ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సౌభాగ్యాన్ని, ధనలాభాన్ని, కుటుంబ సౌఖ్యాన్ని, సమస్యల నుంచి విముక్తిని, సోదర సౌఖ్యాన్ని, ఇవన్నీ కూడా రాహు ఇస్తాడు. అదేవిధంగా లాభంలో ఉన్నటువంటి కుజుడు ఎవరైతే ఉన్నాడో ఆయన వల్ల ధనలాభం, భూలాభం, అలాగే వివాహాలు, శుభకార్యాలు, సుఖవంతమైనటువంటి వైవాహిక జీవితం, వస్త్ర లాభాలు, ధైర్యము, రోగ విముక్తి, ఆరోగ్యం, యత్న కార్యసిద్ధి, రాజగౌరవం, జనాలలో ఆదరణ, ఇవన్నీ కూడా కుజుడి కారణంగా లభించబోతూ ఉన్నాయి. ఇందా చెప్పినట్టు రాహు చెప్పాను, కుజుడు చెప్పాను. ఇక బుధుడి వల్ల కూడా శుభము, ఆభరణాలు, సౌఖ్యము, వాహనాలు, ధనలాభం, సంపద యొక్క వృద్ధి, ఇంట్లో శుభకార్యాలు, వివాహము, పుత్ర పౌత్ర ప్రాప్తి, బంధుమైత్రి, పేరు ప్రతిష్టలు, ఆరోగ్యం, ఇవన్నీ కూడా బుధుడి కారణంగా లభిస్తాయి. మరో పక్కన శుక్రుడి కారణంగా ఇందా చెప్పినట్టుగా శుభము, వివాహము, వాహనము, గృహము, భోగాలు, ఉత్సాహము, ధనలాభము, కార్యసిద్ధి, సుఖ వైవాహిక జీవితము, కుటుంబ సౌఖ్యం, విలాస భోజనం, ఇవన్నీ కూడా గురువు ఇవ్వబోతున్నాడు. గురువు లగ్నంలో ఉన్నాడు. ఈ విధంగా వీళ్ళందరూ ఇస్తూ ఉండగా మరి మిగతా శనిగారు ఊరుకుంటారా? శనిగారు ఊరుకోరు. ఆయన ఏం చేస్తాడు, ఒక పక్కన వ్యయంలో ఉన్న కారణంగా ఇక్కడ లాభంలో వీళ్ళందరూ లాభాలు ఇస్తుంటే, ఈ శని వ్యయంలో ఉండి, మీకు ఏలినాటి శని అంటారు కదా, 7.5, ఈ ఏలినాటి శని మొదలైన సందర్భంలో నడుస్తూ ఉన్నాడు. ఇతని వలన హెల్త్ ప్రాబ్లమ్స్ కొన్ని రావటం జరుగుతాయి. అదేవిధంగా మీకు చూసుకున్నట్లయితే శత్రువుల ద్వారా మీకు ఆస్తులు, మీకు కొంత నష్టం కలిగేటువంటి అవకాశం, ఆస్తి అపహరణ, అంటే శత్రువుల ద్వారా మీకు ఆస్తి నష్టం జరిగేటువంటి అవకాశం కానీ, ఊరు కొరుకునే శ్రమ, స్థానభ్రంశం, ముఖ్యంగా జాబ్ చేంజ్ అయ్యేటువంటి అవకాశం, ఇవన్నీ వివాహాలు జరిగేటువంటి అవకాశం. ఓకే, స్థానభ్రంశం, వివాహం రెండో సంబంధం. ఎందుకు? అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ పెళ్ళి వేరే ప్రాంతానికి వెళ్ళడం కూడా స్థానభ్రంశం కిందకే వస్తుంది. కుటుంబం నుంచి దూరంగా ఉండటము, ఇలాంటివన్నీ కూడా శని 12లో చాలా మేషరాశి వారిని కొంత ఇరకాటంలో పెట్టేటువంటి అవకాశం ఉంది. సో శని గారు ఈ విధంగా ఇబ్బంది పెడుతూ ఉండగా, మరో పక్కన కేతువు పంచమంలో ఉన్నాడు, లాంగ్ లాస్టింగ్ ప్లానెట్. ఈయన వల్ల కూడా ఏంటంటే సంతానం గురించినటువంటి సమస్యలు, అంటే సంతానం గురించి ఖర్చు పెడతారు. ఏ రకంగా ఖర్చు పెట్టచ్చు? విద్య గురించి ఖర్చు పెట్టచ్చు, వారికి వస్తువుల కోసం ఖర్చు పెట్టచ్చు, వారి అనారోగ్యం కారణంగా ఖర్చు పెట్టచ్చు. ఏదైనా కానీ సంతానం కోసం ఖర్చు పెట్టడము, పెద్దలతోటి కలహాలు, సమస్యలు వచ్చేటువంటి అవకాశం, అలాగే స్పౌస్కి కూడా కొంత హెల్త్ ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం, టెన్షన్స్ వచ్చేటువంటి అవకాశం ఈ కేతు కారణంగా ఉంటుంది. మరో పక్కన గురువు 3లో, ఈయన కూడా అనుకూలంగా లేడు, ఊరిని వ్యయం చేయిస్తాడు. నాకు చెప్పినట్టుగా శని గారు అట్లాగైతే వీళ్ళు హెల్త్, రవి వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, గురువు కూడా దానికి తోడయ్యాడు. ఆయన వల్ల కూడా వృత్తిలో, ఉద్యోగాల్లో చేంజెస్ రావటము,
మిత్ర వియోగం, ఫ్రెండ్స్ నుంచి దూరంగా వెళ్ళటము, నివాసంలో మార్పు, ప్రయాణంలో కష్టాలు. అంటే ఇటు గురువు ఇటు శని వీళ్ళిద్దరూ కూడా ఈ యొక్క జాబ్లో చేంజ్ని కానీ లేదా నివాసంలో మార్పును కానీ ఉన్న పొజిషన్లో మార్పును కానీ సూచిస్తూ ఉన్నారు. మరోపక్క రాహు చాలా స్ట్రాంగ్గా 11లో కంటిన్యూస్గా ఉన్నాడు, లాభాన్ని చేకూరుస్తాను అంటున్నాడు. రాహు వల్ల కలిగేటువంటి లాభాలు అంటే దూర ప్రాంతానికి వెళ్ళినప్పుడు అన్నోన్ పీపుల్ తోటి కలిసి ఉద్యోగ వ్యాపారాలు వ్యవసాయాలు చేయటం లాంటివి జరగవచ్చు. ఈ విధంగా రాహు మీకు అనుకూలించిన సందర్భంలో శని మిమ్మల్ని బాగా కష్టపెడతాడు. కష్టే ఫలి అన్నారు. శని కష్టపెట్టాడని ఎప్పుడు బాధపడకూడదు. శని కష్టపెడుతున్నాడంటే తర్వాత దాని తాలూకు పాజిటివ్ రిజల్ట్స్ సబ్సిక్వెంట్ పీరియడ్స్లో వస్తాయని అర్థం. సో ఇప్పుడు కష్టపడుతున్నారంటే తర్వాత సుఖపడతారని అర్థము. సో ఈ విధంగా తీసుకున్నట్లయితే ఈ విధంగా 4 గ్రహాలు అనుకూలంగా 4 గ్రహాలు వ్యతిరేకంగా 2 రోజులు ఉంటాయి. 3 తారీఖు నుంచి 9వ తారీఖు వరకు వచ్చేసరికల్లా ఈ కుజుడు పాజిటివ్గా ఉన్నటువంటి కుజుడు నెగిటివ్ ప్లేస్లోకి వెళ్తున్నాడు. ఈ నెగిటివ్ ప్లేస్లోకి వెళ్ళినందువలన ఇతని వలన కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం కానివ్వండి, అదేవిధంగా అధికారుల యొక్క అసంతృప్తి, బాస్ తోటి కొంచెం ఇబ్బందికరంగా ఉండటం, అలాగే దూర ప్రాంతాలకు వెళ్ళాల్సిన పరిస్థితి అంటే జాబుల పరంగా కానీ లేదా క్యాంప్ పరంగా కానీ లేదా ట్రైనింగ్ పరంగా కానీ లేదా ఇంకేదైనా వర్క్ పరంగా మీరు ఉద్యోగంలో దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి అవకాశము. మరో పక్కన విపరీతమైనటువంటి హీట్ జనరేట్ అవుతుంది 12లో కుజుడు ఉండటం వల్ల. అందువలన వేడి చేసి విపరీతమైనటువంటి దానికి సంబంధించినటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఈ కుజుడు కారణంగా ఉంది. ఈ విధంగా జరిగిన తర్వాత 10వ తారీఖు వచ్చేసరికి అంటే 3 నుంచి 9 వరకు ఈ రాహువు బుధుడు శుక్రుడు మాత్రమే అనుకూలంగా ఉండగా 10వ తారీఖు వచ్చేసరికల్లా ఈ 11లో ఉన్న బుధుడు కూడా 12వ స్థానానికి వెళ్ళిపోతాడు. ఇంకా కుజుడు వెళ్ళాడు, ఇప్పుడు 10వ తారీఖు వచ్చేసరికల్లా మీకు బుధుడు కూడా వెళ్తున్నాడు. బుధుడు కూడా వెళ్ళగానే ఏం జరుగుతుందంటే బుధుడు మళ్ళీ ఖర్చు పెట్టించటము, ఓకే, ఇది అలాగే కష్టాలు, కుటుంబంలో కొన్ని సమస్యలకు కూడా ఈ బుధుడు కారణమవుతాడు. ఇలా 13వ తారీఖు అయిన తర్వాత 14వ తారీఖు నుంచి 18 వచ్చేసరికల్లా ఈ రవి గారు ఇక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అవుతాడు, లగ్నంలోకి వస్తాడు. రవి 12లో ఉన్నప్పుడు పెద్ద అనుకూలంగా లేడు. 1లోకి వచ్చినప్పుడు కూడా వేళ తప్పినటువంటి భోజనం, టైంకి మీరు భోజనం చేయరు, ఇది ఒక సమస్య. అదేవిధంగా అనేక వ్యవహారాల్లో ఒకలే దిగులు, ఆలోచనలు, ఖర్చులు, అదేవిధంగా అలసటగా ఉండటము, ఆస్తి సమస్యలు, ఇవన్నీ కూడా ఈ యొక్క రవి కారణంగా ఉన్నాయి. అంటే రవి ఈ నెలలో మొత్తం మీద మీకు అనుకూలంగా లేడు అని గమనించాలి. అదేవిధంగా మీకు 19వ తారీఖు వచ్చేసరికల్లా శుక్రుడు ఇక్కడి నుంచి 2వ స్థానంలోకి వస్తున్నాడు. శుక్ర భగవానుడు. ఈ శుక్రుడు ఎప్పుడైతే 2లోకి వస్తాడో, ఇందాక 1లో ఎన్ని శుభ ఫలితాలు ఇచ్చాడో 2లో కూడా అన్ని శుభ ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాడు. మంచి భోజనము, ధనము, ఆరోగ్యము, రాజగౌరవము, పుత్రపోత్ర ప్రాప్తి ఇందాక చెప్పాను. ఇవన్నీ కూడా మీకు చక్కగా శుక్రుడు మీకు 2లో కుటుంబ స్థానంలో సుఖ సంతోషాలు, మంచి ఇష్టం, మృష్టాన్న భోజనాలు, ఇవన్నీ. ఒక పక్క మీ టెన్షన్స్ ఉంటే అది ఇచ్చేవాళ్ళు అది ఇస్తారు, కానీ చక్కగా మంచి భోజనము శుక్రుడు కారణంగా, రుచికరమైనటువంటి భోజనం. అదే కారణంగా ఆ రుచికరమైనటువంటి భోజనం తినడం ద్వారా రవి గారు ఇక్కడే ఉంటాడు. ఆయన మీకు ఉదర సంబంధమైనటువంటి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, ఓకే, అరగకపోవటము, ఇవన్నీ రవి గారు ఇస్తారు. ఈయన ఇష్టం మృష్టాన్న భోజనం పెడతాడు, ఈయన అది అరగకుండా చూస్తుంటాడు రవి గారు. ఇది సమస్య, ఒక సుఖము ఒక సమస్య, ఇలా ఉంటుంది అన్నమాట. 19 నుంచి 29వ తారీఖు వరకు. 30వ తారీఖు వచ్చేసరికల్లా మీకు ఈ బుధుడు కూడాను, అదేవిధంగా 30వ తారీఖు వచ్చేసరికల్లా మీకు బుధుడు కూడా మళ్ళీ 1లోకి రావడం జరుగుతుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తాడు. ఇక్కడి నుంచి నాకు ఇక్కడికి వచ్చాడు కదా, ఆయన ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తాడు. ఈ బుధుడు 1లో ఉన్నప్పుడు కూడా చెడ్డవాళ్ళతో సహవాసము, అకాల భోజనము, జగడము, సాయంత్రం మందు పార్టీలు లేదా అవసరం లేని పార్టీలు, కఠినమైనటువంటి మాటలు, దురాలోచన, దుష్టజన సాంగత్యం, ఇవన్నిటి కూడా బుధుడు లగ్నాల్లోకి వచ్చినప్పుడు 30వ తారీఖు నుంచి కొన్నాళ్ళ పాటు కారణం అవుతాడు. అందువలన ఏప్రిల్ మే నెలల్లో ఈ విధంగా మీరు కొంత జాగ్రత్తగా, ఈవెన్ బుధుడి కారణంగా కూడా చెడ్డ స్నేహం జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఓవరాల్గా ఈ నెలలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా మొదటి 10 రోజులు చాలా బాగున్నాయి. ఆ తర్వాత సాధారణంగా ఉంటుంది. ఏది ఏమైనా తిండికి, సరదాలకి, పార్టీలకి, వీటికి సంబంధించినటువంటి ఏ సమస్య లేదు శుక్రుడి కారణంగా. ఈయన కంప్లీట్గా నెలంతా అనుకూలంగా ఉండగా, ఈ శని, రవి, గురు, కేతువులు నెలంతా వ్యతిరేకంగా ఉండగా, ఈ రాహు, బుధ, కుజుడు కూడా క్రమక్రమంగా నెగిటివ్ అవుతున్నారు. మొత్తం మీద ఈ నెల మిమ్మల్ని రక్షించగలిగేది కేవలం
శుక్రుడు మాత్రమే. ఈ శుక్రుడి కారణంగానే పూర్తి నెల మీకు అనుకూలంగా గడిచే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క శని గారి సంతోషం కోసం మార్నింగ్ వాక్ చేయండి, పాదాలకి శ్రమ పెట్టండి. మీరు రెస్ట్ తీసుకున్నాడంటే ఆయన ఊరుకోడు, కాలికి ఏదో ముళ్ళు గుచ్చుతాడు, లేకపోతే కాలికి దెబ్బ తగిలేట్టు చేస్తాడు శని భగవానుడు. అందుకని నేను రెస్ట్ తీసుకుంటాను కదలను అనొద్దు. బాగా వాకింగ్ చేయండి, బాడీకి స్ట్రెయిన్ పెట్టండి, యోగా, మెడిటేషను ఇలాంటివన్నీ చేయండి. రాహుకేతువులు కూడా సంతోషిస్తారు. అదేవిధంగా ఈ కేతువుని సంతోషపెట్టడం కోసం వినాయకుడికి మీరు ప్రదక్షిణాలు చేయటం కానీ లేదా ధ్యానం చేయటం కానీ మంచిది. అదేవిధంగా దత్తాత్రేయుని యొక్క పూజ చేయటం ద్వారా గురువు కూడా మీకు అనుకూలంగా ఉంటాడు. ఓవరాల్గా చెప్పాలంటే నవగ్రహ స్తోత్రం మంచిది. ముఖ్యంగా ఎవరికైనా చెప్తున్నాను, పొద్దున్నే అంత చక్కెర తీసి చీమలకేయండి. కొన్ని వందల మందికి భోజనం పెట్టిన ఫలితం కలుగుతుంది. ఎందుకంటే పొట్ట అంటే మనిషిది ఒకటే పొట్ట కాదు, చీమది కూడా పొట్టే. కాబట్టి పొద్దున్నే ఇలాంటి గ్రహాలు అనుకూలంగా లేని సందర్భంలో అంత చక్కెర చీమలకు కానీ అన్ని బియ్యం పక్షులకు కానీ వేసినట్లయితే మీకు చాలా వరకు ఈ గ్రహాల సమస్య శాంతిస్తుంది. మీ ప్రయత్నంలో మీరు భయం పడకుండా వెనకడగేయకుండా ముందుకు పొండి, ఇబ్బంది ఏం లేదు. ఆ యొక్క దైవనామం మిమ్మల్ని రక్షిస్తుంది. స్వస్తి.